భూమి మన సోలార్ సిస్టంలో ఉన్న 8 గ్రహాల్లో ఎన్నో స్పెషల్ ఫీచర్స్ ఉన్న ఏకైక గ్రహం. అందులో అన్నింటికన్నా మిస్టీరియస్ ఫీచర్ ఏంటంటే లైఫ్, జీవం. మనకి తెలిసినంత వరకు మన భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది. ఆరిజిన్స్ ఆఫ్ ద లైఫ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిస్టరీస్ ఇన్ ద యూనివర్స్. మన సోలార్ సిస్టంలో ఉన్న మిగతా గ్రహాల కంటే ఎర్త్ మీద ఉండే వాతావరణ పరిస్థితులు ఎంతో డిఫరెంట్గా ఉంటాయి. లైఫ్ ఫామ్ అవడానికి అవసరమైన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ నీరు. అవే లైఫ్ ఫామ్ అవడానికి కారణమయ్యాయి. భూమి మీద కనుక ఒకవేళ నీరు లేకపోతే అది చూడ్డానికి ఇలా ఉంటుంది. జస్ట్ లైక్ అవర్ సోలార్ సిస్టమ్, మన గెలాక్సీలో ఎన్నో కోట్ల అదర్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎన్నో కోట్ల గెలాక్సీస్ మన యూనివర్స్లో ఉన్నాయి. సో ఇట్స్ నాట్ ఈవెన్ పాసిబుల్ టు ఇమాజిన్ హౌ వాస్ట్ దిస్ యూనివర్స్ ఈస్. మరి ఇంత పెద్ద యూనివర్స్లో లైఫ్ అనే దాని ఆరిజిన్స్ను ఎలా తెలుసుకోవాలి? శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుక్కోవడానికి నిరంతరం ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు మన భూమి మీద ఆల్రెడీ ఉన్న జీవం మీద రీసెర్చ్ చేస్తుంటే, మరి కొంతమంది మన సోలార్ సిస్టంలో మిగతా గ్రహాల మీద లైఫ్ ఎగ్జిస్టెన్స్ గురించి రీసెర్చెస్ చేస్తున్నారు. ఇంకొంతమంది వేరే సోలార్ సిస్టమ్స్లో లైఫ్ని ఐడెంటిఫై చేసేందుకు రేడియో సిగ్నల్స్ని స్పేస్లోకి రిలీజ్ చేస్తూ అండ్ బయట నుండి ఏవైనా సిగ్నల్స్ మనకన్నా అడ్వాన్స్డ్ లైఫ్ ఫామ్స్ ఒకవేళ రిలీజ్ చేస్తున్నాయా అని నిరంతరం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. భూమి మీద ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న లైఫ్ని డిటర్మైన్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఓల్డెస్ట్ ఫాసిల్ ఎవిడెన్స్ వయసు దాదాపు 350 కోట్ల సంవత్సరాలు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా అర్షాన్ రాక్లో ఉన్న సైనోబాక్టీరియా ప్రపంచంలో ఓల్డెస్ట్ ఫాసిల్, యాక్చువల్లీ ఓల్డెస్ట్ నోన్ ఫాసిల్. వీడియో ఎండింగ్లో ఉండే ఫ్యాక్ట్ని తప్పకుండా చూడండి. ఎర్త్ శాటిలైట్ మూన్ మీద అండ్ మన నైబో ప్లానెట్ మార్స్ మీద లైఫ్ ఫామ్స్ ఎగ్జిస్టెన్స్ గురించి ఎన్నో కంట్రీస్ పరిశోధనలు చేస్తున్నాయి. సెప్టెంబర్ 24, 2014లో మన ఫస్ట్ ఎవర్ మార్స్ మిషన్ మంగళయాన్ 1 మార్స్ ఆర్బిట్లోకి ఎంటర్ అయింది. ఇండియా మార్షియన్ ఆర్బిట్లోకి ఎంటర్ అయిన ద ఫస్ట్ ఎవర్ ఏషియన్ కంట్రీ అండ్ ప్రపంచంలో ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సీడ్ అయిన కంట్రీ కూడా. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ మీద నీరు ఉండేదని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. మరి ఆ నీరంతా ఎటుపోయింది? ఎంతో కాలంగా సమాధానం లేని ప్రశ్న ఇది. శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం ఆ నీటిలో చాలా భాగం ఆ గ్రహం పై పొరలో చిక్కుకొనిపోయింది. ఈ ఏన్షియంట్ వాటర్ అంగారకుడి రాళ్లలో మినరల్స్ రూపంలో ఉంది. ఈ డిస్కవరీ గురించి 52nd ల్యూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్లో డిబేట్స్ జరిగాయి. అండ్ సైన్స్ జర్నల్లో కూడా ఈ విషయం గురించి పబ్లిష్ అయింది. మార్స్ మీద నుంచి నీరు ఇన్ని కోట్ల సంవత్సరాల కాలంలో క్రమంగా ఎలా మాయమైపోయిందనే అంశం మీద శాస్త్రవేత్తలు ఒక కంప్యూటర్ మోడల్ని డెవలప్ చేశారు. దాని ప్రకారం 400 కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ ఇప్పటికన్నా వేడిగా, తడిగా ఉంటూ మరింత థికెన్ సర్ఫేస్ వెదర్తో ఉండేది. నీరు చాలా ఎక్కువగా ప్రవహిస్తూ రాళ్లను కోతలు పెడుతూ నదులు ప్రవహించాయి. ఆస్టరాయిడ్స్ ఢీకొట్టడం వల్ల మార్స్ సర్ఫేస్ మీద ఎన్నో క్రేటర్స్ ఏర్పడ్డాయి. ఆ కంప్యూటర్ మోడల్ ప్రకారం ఒకప్పుడు మార్స్ సర్ఫేస్ మొత్తం 1 కిలోమీటర్ డీప్ వరకు నీరు ఉండి ఉండొచ్చు. ఆ నీటిలో కొంత భాగం స్పేస్లోకి ఎస్కేప్ అయిపోయి మరికొంత భాగం మార్స్ సర్ఫేస్ లోపల మినరల్స్ రూపంలో ఫ్రీజ్ అయిపోయిందని తెలుస్తుంది. మార్స్ చల్లగా డెజర్ట్స్తో ఇప్పుడు మనకి తెలిసిన మార్స్ లాగా 100 కోట్ల సంవత్సరాల క్రితం మారింది. మన భూమి నుంచి వాతావరణం స్పేస్లోకి జారిపోకుండా ఉండడానికి మనకు ఒక మ్యాగ్నెటిక్ షీల్డ్ ఉంది. అదే మ్యాగ్నెటోస్పియర్. మన భూమిని సూర్యుడి నుండి జనరేట్ అయ్యే సూపర్ ఫాస్ట్ ప్లాస్మా విండ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది.
జియోడైనమో మెకానిజం ఈ మ్యాగ్నెటిక్ షీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తూ సోలార్ విండ్ ని అడ్డుకొని అట్మాస్ఫియర్ ని ఎరోడ్ అవ్వకుండా కాపాడుతుంది. కానీ మార్స్ కి మనకున్న దానికన్నా వీకర్ మ్యాగ్నెటిక్ షీల్డ్ ఉంది. సో ఈ సోలార్ విండ్స్ మార్స్ మీద ఉన్న అట్మాస్ఫియర్ ని బయటికి నెట్టేస్తూ చివరికి మొత్తం అట్మాస్ఫియర్ ని ఎరోడ్ చేసేసింది. దానివల్ల మార్స్ మీద ఉన్న నీటిలోని ఎలిమెంట్స్ అవుటర్ స్పేస్ లోకి ఎస్కేప్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇక్కడ కాంట్రాడిక్టరీ థియరీస్ ఏంటంటే, ప్రజెంట్ జరుగుతున్న రీసెర్చెస్ ప్రకారం వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ హైడ్రోజన్ మార్స్ వాతావరణం నుంచి ఇప్పుడు ఎస్కేప్ అవుతున్న రేట్ చూస్తే స్పేస్ లోకి ఎస్కేప్ అయిపోయిన నీరు చాలా తక్కువ ఉండొచ్చు. అంటే మార్స్ మీద నీటిలో చాలా భాగం అవుటర్ స్పేస్ లో కాకుండా మార్స్ అవుటర్ లేయర్స్ లోకి స్టోర్ అయి ఉంటుందని చెప్తున్నారు. ఈ శాస్త్రవేత్తల టీం తయారు చేసిన కంప్యూటర్ మోడల్ రిజల్ట్స్ మార్స్ మీద మొదట్లో ఉన్న నీటిలో 30 to 99% ఆఫ్ వాటర్ మినరల్స్ రూపంలో అవుటర్ లేయర్స్ లో స్టోర్ అయినట్లు తెలుస్తుంది. మార్స్ మిషన్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల నీరు ఫామ్ మారినట్లుగా ఎవిడెన్స్ దొరుకుతూనే ఉన్నాయి. స్పేస్ మిషన్స్ లో అత్యంత యాక్టివ్ గా ఉన్న కంట్రీస్ లో ఇండియా కూడా ఒకటి. 2008లో మన స్పేస్ ఏజెన్సీ ఇస్రో చంద్రయాన్ 1 మిషన్ ద్వారా చంద్రుడి మీద వాటర్ ఎగ్జిస్టెన్స్ ని డిస్కవర్ చేసింది. అయితే అందుకు అవసరమైన ఇన్స్ట్రుమెంట్ మూన్ మినరలాజికల్ మ్యాపర్ ని నాసా ప్రొవైడ్ చేసింది. సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం మార్స్ మీద ఉండే నీటిలో ఎక్కువ భాగం 410 కోట్ల సంవత్సరాల నుంచి 370 కోట్ల సంవత్సరాల కిందటి వరకు క్రమంగా మాయమైపోతూ వచ్చింది. ఈ పర్టికులర్ టైం పీరియడ్ ని నోచియాన్ పీరియడ్ అని పిలుస్తుంటారు. మార్స్ ఎక్స్ప్లోరేషన్ థాట్ 1960లో సోవియట్స్తో మొదలైంది. కానీ 1965లో ఫ్లై బై అటెంప్ట్ సక్సెస్ అయిన స్పేస్ ఏజెన్సీ నాసా ప్రాప్-M రోవర్ మార్స్ మీద ల్యాండ్ అయిన ఫస్ట్ ఎవర్ రష్యన్ మెషిన్. మార్స్లో జెజీరో క్రేటర్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడానికి నాసా 30 జూలై 2020లో పర్సెవరెన్స్ రోవర్ని లాంచ్ చేసింది. అది మార్స్ మీద సాయిల్ అండ్ రాక్ శాంపిల్స్ ని కలెక్ట్ చేయడానికి అండ్ ఏన్షియంట్ లైఫ్ అన్న వాళ్ళని గుర్తించడానికి డిజైన్ చేసిన రోబోటిక్ మెషిన్. 18 ఫిబ్రవరి 2021కి అది జెజీరో ఏరియాలో ల్యాండ్ అయింది. ఆ ప్రాంతంలో మినరల్స్ గా మారిన నీటిని అది ఐడెంటిఫై చేసింది. సో దాంతో జెజీరో ఏరియాలో 350 కోట్ల సంవత్సరాల క్రితం నీరు కనిపించకుండా పోయినట్లు తెలుస్తుంది. మార్స్ ఎక్స్ప్లోరేషన్లో అంటే మార్స్ మీద నీరు ఉందా లేదా అనే విషయానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకంటే అక్కడి వాతావరణంలో జరిగే మార్పులు ఏన్షియంట్ లైఫ్ని ఐడెంటిఫై చేయడానికి అండ్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్న అన్ని కంట్రీస్ డ్రీమ్ మార్స్ మీద కలనైజేషన్. లిక్విడ్ వాటర్, మాయిస్ట్ అట్మాస్ఫియర్, ఇందాక చెప్పుకున్నట్లు స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ప్రొటెక్టివ్ షీల్డ్స్ మనిషి మార్స్ మీద కలనైజ్ అవ్వడానికి ఎంతో అవసరం. ఇప్పుడు జరుగుతున్న రీసెర్చెస్తో మార్స్ మీద ఎంత వాటర్ డిపాజిట్స్ ఉండేవి, అది ఎలా డిజపియర్ అయ్యింది, ఎక్కడ ఎలా సెటిల్ అయి ఉండొచ్చు అనే విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. నాసా 5 రోవర్స్ను మార్స్ మీద ల్యాండ్ చేసింది. అవి 1997లో సోజోర్నో, 2004లో స్పిరిట్ అండ్ ఆపర్చునిటీ, 2012లో క్యూరియాసిటీ అండ్ 2021లో పర్సెవరెన్స్ ని లాంచ్ చేసింది. చైనీస్ రోవర్ జురాంగ్ రీసెంట్గా మేలో మార్స్ మీద ల్యాండ్ అయింది. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది సగం మాత్రమే. భూమి మీద ఉన్న లైఫ్ ఆరిజిన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే థియరీస్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మార్స్ మీద లిక్విడ్ వాటర్ అండ్ లైఫ్ ఎగ్జిస్టెన్స్ ని తెలుసుకోవడానికి ఏర్పడిన పరిస్థితులు, మార్స్ కలనైజేషన్ మీద జరుగుతున్న రీసెర్చెస్ లాంటివి పార్ట్ 2లో తెలుసుకుందాం. మార్స్ గురించి ఫ్యాక్ట్స్ ఏంటంటే, మార్స్ మన సోలార్ సిస్టంలో ఉన్న 4వ గ్రహం అండ్ మెర్క్యూరీ తర్వాత 2వ చిన్న గ్రహం. మార్స్ అనేది ఒక రోమన్ గాడ్ పేరు. మార్స్ మీద ఒక రోజుకి 24 hours 37 minutes. మార్స్ మీద రోజుని సోల్స్ అంటారు. మార్స్ మీద ఒక సంవత్సరానికి 687 రోజులుంటాయి. అండ్ మార్స్కి ఫోబోస్ అండ్ డేమోస్ అనే 2 శాటిలైట్స్ ఉన్నాయి.
మార్స్ మీద ఒలింపస్ మోన్స్ అనే ఒక మౌంటైన్ ఉంది. అదొక వాల్కెనో. అది మన సోలార్ సిస్టంలోనే హైయెస్ట్ మౌంటైన్. దాని ఎత్తు 24 కిలోమీటర్లు. ఎవరెస్ట్ కంటే దాదాపుగా 3 రెట్లు ఎత్తయింది. మార్స్ చూడడానికి రెడ్ కలర్ లో ఉంటుంది కదా, దానికి కారణం అక్కడ రాక్స్ అండ్ సాయిల్ లో ఉండే ఐరన్ ఆక్సైడ్. అందుకే మార్స్ ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తుంటారు. మీరు వినాలనుకునే నెక్స్ట్ స్టోరీని కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసుండకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, వెంటనే చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ అండ్ సజెషన్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.